ఎలాంటి వాళ్ళు కావాలండి? ఇస్తాడు ఇస్తాడు వస్తాడు నారాజు అన్నావు కానీ అలాగా అనాల్సింది. ఏమనాలి? ఇస్తాడు నా దేవుడు ఎప్పటికైనా. నా దేవుడు నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడండి? మళ్ళీ అడిగేది ఎలా అడగాలి? ప్రభు ఈ లోకంలో నేను ఇల్లు ఇచ్చి నేను చూపించి అకౌంట్లో మరి 5 లక్షలు వచ్చాడు చూడు, ఇలా ఇవ్వడు. ఏమిస్తాడు? నాన్న నీకోసం నేను బ్రతుకుతున్నా, నీతిగా బ్రతుకుతున్నా, యథార్థతగా బ్రతుకుతున్నా, భక్తితో బ్రతుకుతున్నా, భయంతో బ్రతుకుతున్నా, నువ్వు నాకు ఖచ్చితంగా పరలోకం ఇస్తావు, నాకు తెలుసు ఇస్తావు. అప్పుడు దేవుడు కూడా ఇస్తా, నీకోసం నివాసం సిద్ధం చేస్తున్నా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నా. ఇప్పుడు రాను ప్రభు అనమాకండి, మళ్ళీ ఇప్పుడిప్పుడే రాను మానమాకండి. ఇంక 20 కదా నాకు, ఇంకా మళ్ళీ ఇంకా 60 ఉంది, 80 బతకపోతే ఎలాగా? 40 కదా, ఇంక 20 60 అయిపోతే ఎలాగా? వద్దండి బాబు, ఇక్కడ ఎక్కువ కాలం బ్రతుకుని బ్రతకలేమండి. బ్రతుకుతావా? పెట్రోల్ రేట్లు ఎంత? 120. కందిపప్పు రేట్ ఎంత? 180. ఏమంటే నూనె రేట్ ఎంత? 230. నువ్వు పనికి వెళ్తే వచ్చేది 500. ఒకరోజు నూనెకి అయిపోద్ది, ఒకరోజు పెట్రోల్కి అయిపోద్ది. చివరికి ఏం మిగులుతుందండి? పిల్లలకి భోజనం పెట్టలేక, తర్వాత అప్పులు కట్టలేక, చివరికి చీరతో ఊరేసుకొని చచ్చిపోతున్నారని చీటీ రాయాలి. ఎందుకంటే నీ బ్రతుకు ఇప్పుడు ఏమనాలి? నువ్వు ప్రభా నన్ను భక్తునిగా బ్రతికిచ్చే, చచ్చిపోతే అర్జెంటుగా పరదేశికి తీసేసుకో ప్రభా అనాలి. అంతేనా? బ్రతుకున్నాను అనుకో, నాకు ఏ లోటు లేకుండా నీ పనులు ముందుకు నడిపించు. అక్కడ సువార్త ప్రకటించాలి, ఇక్కడ సువార్త ప్రకటించాలి, ఇక్కడ మీటింగ్ పెట్టాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ వాక్యమే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. నువ్వు నాకున్నావు కదా, నేను నీకున్నాను కదా అనాలి. అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?